వెన్నుపోటుకు రెండేళ్లు వైసీపీ నిరసన కోరు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి సందర్భంగా వెన్నుపోటుకు నినాదంతో రేణిగుంటలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద భారీగా చేరిన పార్టీ అంబేద్కర్ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు, పేదల సంక్షేమానికి సంబంధించిన అనేక హామీలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. నిరసనలో బాగా మేనిఫెస్టో కాగితాలను దానం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృత ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెన్నుపోటుకు రెండేళ్లు వైసీపీ ఏర్పడి రెండేళ్లు పూర్తి సందర్భంగా వెన్నుపోటుకు రెండేళ్లు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద భారీగా చేసిన అంబేద్కర్ ఎన్నికల హామీలు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూలిపోవాలి, నశించాలి, 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 నశించాలి నినాదాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృత ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారం ఈనాటి ప్రభుత్వం అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి 6 హామీలని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఈరోజు 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి మీకు అందరికి కూడా వినిపిస్తాను. వాళ్ళు 6 గ్యారెంటీలని చెప్పి అన్నింటినీ కూడా తుంగలో దొక్కి రాష్ట్ర ప్రజలను అత్యంత హీన దశకి చేర్చడం జరిగింది. ఆడబిడ్డ నిధి అని ఒక పేరు పథకం పెట్టి 18-50 సంవత్సరాలు వారికి ప్రతి నెల 1500 అని చెప్పి ఈ 2 సంవత్సరాలకి దాదాపు 36,000 రూపాయలు వారు లక్షల రూపాయలు బాకీ ఉండాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ప్రతి ఒక్కరికి కూడా నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏడాదికి ఇవ్వాల్సింది 36,000 కోట్ల రూపాయలు అయితే 2 ఏళ్లకు కలిపి 72 కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా చెల్లించకపోవడం మరి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ కూడా ఆలోచించాలి. అలాగే 50 ఏళ్ళకి బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకైతేనేమి, పురుషులకైతేనేమి 4,000 పెన్షన్ మంజూరు చేస్తామన్నాడు.